బాబు ఈజ్ బ్యాక్ అసెంబ్లీలోకి సీఎం గానే ఏపీ అసెంబ్లీలో దాదాపుగా 2.5 ఏళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఒక భీషణ ప్రతిజ్ఞ చేశారు. అది 2021లో జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశం. ఈ సమావేశంలో బాబు గట్టి శపథం చేశారు. దాని ప్రకారం చూస్తే తనను అవమానించిన సభను ఆయన కౌరవ సభగా అభివర్ణించారు. మళ్ళీ తాను ముఖ్యమంత్రిగానే సభలోకి ప్రవేశిస్తాను అని బాబు గట్టిగా చాటారు. ఆ తరువాత బాబు 2.5 ఏళ్ల పాటు అసెంబ్లీ ముఖం చూడలేదు. బాబు సీఎం గానే సభలోకి రాబోతున్నారు అన్నది కౌంటింగ్ తర్వాత చూస్తే అంచనాలు చెబుతున్నాయి. అది కూడా చంద్రబాబు సైతం ఊహించని విధంగా కని విని ఎరుగని తీరులో ఏపీలో అద్భుతమైన విజయానికి టీడీపీ ప్రజలు కట్టబోతున్నారు. మొత్తం 144 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టీడీపీకి 100కు పైగా సీట్ల నుంచి ఇంకా ఎక్కువగానే సీట్లు అందించే విధంగానే రిజల్ట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఏపీలో శపథం చేసి అసెంబ్లీలో తిరిగి అడుగుపెట్టిన వారిలో మొదటి ఎన్టీఆర్ ఉంటే ఆ తర్వాత జగన్ నిలిచారు. ఇప్పుడు శపథం నెరవేర్చుకొని చంద్రబాబు ఆ లిస్టులోకి చేరబోతున్నారు. అంతేకాదు ఆయన 7.5 వయసులోకి టీడీపీ 4వసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. ఈ రికార్డు కూడా బహుశా ఎవరికీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఏపీలో చూస్తే చంద్రబాబు గత 5 ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేశారు అని చెప్పాలి. ఆయన ఘోర ఓటమి నుంచి వెంటనే తీరుకొని జనంలోని ఉన్నారు. అంతేకాదు ఎవరు తిరగనున్న సార్లు ఆయన ఏపీలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ వయసులో బాబు జనంలో తిరగడం, కష్టపడడం వంటి వాటికి సరైన ఫలితం వచ్చిందనే అంటున్నారు. జనాలు కూడా బాబుని గట్టిగా విశ్వసించారు అని అంటున్నారు. ఏపీలో అభివృద్ధి లేదని, అలాగే ఏపీలో శాంతి భద్రతలు లేవని, ఏపీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని చంద్రబాబు చేసిన ప్రచారానికి జనాల నుంచి అంతే స్థాయిలో ప్రతిస్పందన లభించింది అని అంటున్నారు. దాంతో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమికే ఓటర్లు మద్దతుగా నిలుస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు విజయంగానే ఆయన ఖాతాలోనే వేయాలని అంటున్నారు. మిగిలిన వారు అంతా పక్కన ఉండవచ్చు, కానీ అందరినీ ఏకం చేసి అంతా తాను అయి కూటమికి కేంద్ర బిందువుగా నిలిచిన చంద్రబాబుకే ఈ విషయంలో పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో రాజకీయం మార్చిన ఘనత బాబుకే దక్కుతుంది. ఆయన గేరు మార్చారు, సైకిల్ స్పీడ్ పెంచారు. ఈసారి కొత్త బాబుని జనాలు చూస్తారు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.